మొదలవుతుంది. తల్లి ఎంపిక మన తల్లి మనకు యాదృచ్ఛికంగా వచ్చిందని అనుకుంటే పొరపాటు. వేదాల ప్రకారం ఇది అత్యంత శుద్ధమైన తర్కంతో జరిగే డివైన్ అరేంజ్మెంట్. ఆత్మకి ఎలాంటి శరీరం కావాలనేది కాదు, ఎలాంటి జీవితం కావాలి అనే కోణంలో చూస్తుంది. అందుకే తల్లి, తండ్రి, కుటుంబం, జాతి, దేశం అన్ని సంకల్పానికి తగినవే కానీ మన ఇష్టానికి కాదు. తల్లి గర్భం ఉత్పన్నమైనప్పుడు తర్వాత ఆత్మకి ఆ స్థలం గురించి సంకేతం వస్తుంది. ఆ సమయంలో ఆత్మ అటువైపుగా ఆకర్షిస్తుంది. తల్లి గర్భం పూర్తిగా ఏర్పడిన వెంటనే ఆత్మ ఒకసారిగా లోపలికి ప్రవేశించదు. దీని గురించి వేదాల్లో చెప్పబడింది. ఆత్మ గర్భం చుట్టూ కొన్ని రోజులు ఉంటుంది. ఇది గర్భాన్ని పరీక్షించే దశ. ఆత్మ ఈ జీవితం తాను కోరుకున్న దిశకే నడుస్తుందా? ఆ తల్లి జీవన శైలి, ఆహార చర్యలు, భావాలు తన సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలిస్తుంది.